ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోను నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9 నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. జ్ఞానము గల మనస్సు కనబడును అంటే అర్థము మనం భౌతిక కళతో కూడదు. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానంతో మనం వెతికితే దాని రహస్యం అర్థమవుతుంది. ఆ స్త్రీ మృగము మీద కూర్చుంది. ఆ మృగానికేమో 7 తలలు ఉన్నాయి. అంటే ఈ మహాబబులోను వ్యవస్థ ప్రపంచంలో ఈ మృగము కొన్ని వేల సంవత్సరాల ముందు ఐగుప్తు సామ్రాజ్యం దగ్గర మొదలైంది. అదే సమయంలో ఈ బబులోను షేము, హాము, యాపేతు వాళ్ళు విస్తరించిన బాబేలు గోపురం దగ్గర మొదలైంది. ఈ 7 తలల మీద కూర్చున్న ఈ మహాబబులోను చరిత్రలో ముందుకు వస్తుంది. ఆ తలలు ఏమిటంటే 7 కొండలు. చరిత్రలో 7 కొండల మీద నిలబడిన పట్టణాలు చాలా ఉన్నాయి. ఆఫ్రికాలో, యూరప్లో, ఏషియాలో, అమెరికాలో అనేక దేశాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ దేవదూత ప్రాముఖ్యంగా చెబుతున్న ఆ 7 కొండల మీద స్థిరపడ్డ ఆ పట్టణము వాటికన్ లేదా రోమ్. ఈ వాటికన్ లేదా రోమ్ ఒక మానవ ప్రేరేపిత మతానికి సాదృశ్యం. అంటే ఈ మహాబబులోను వ్యవస్థను రహస్యంగా ముందుకు నడిపిస్తున్న పట్టణము రోమ్ లేదా వాటికన్ అనే పట్టణము. ఎందుకంటే అక్కడ సాతాను చెందిన ఒక వ్యవస్థ మనుషులను మభ్యపెడుతూ నిజము కాని దానికి నిజంగా చూపిస్తూ మనుషులందరూ దానిలో మోసపోవడం, అందరూ దానిలోకి వెళ్ళిపోయి మత్తెల్లి ఈ మహాబబులోనుతో వ్యభిచారం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు. కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను. మళ్ళీ 97 తీసుకువచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మృగాన్ని చూసి సమయమును బట్టి యోహానుకు దేవదూత చెప్తున్నాడు. జరిగిపోయింది, జరుగుచున్నది, జరగబోయేది చెప్తున్నాడు. 90 నువ్వు ఉన్నప్పుడు 7 తలలు ఉన్నాయి. 7 తలలు అంతకుముందే కూలిపోయినవి. ఈ 7 ఎవరంటే ఈజిప్టు, అసీరియా, బాబిలోనియా, మీనోపర్షియా, గ్రీకు. 97కి వచ్చేటప్పటికి గ్రీకు సామ్రాజ్యం అప్పుడే కూలింది. రోమ్ స్వాధీనం చేసుకుంది. 97లో యోహానుకు దర్శనం చూస్తున్నాడు. చలామణిలో ఉన్న 6వ రాజ్యం రోమా సామ్రాజ్యం. కడమవారు 7వ వారు రివైవ్డ్ రోమన్ చక్రవర్తి. అంటే ఇది రెండుగా విడిపోయి 1800లో ఒక బ్రిటిష్ మరియు అమెరికన్ సామ్రాజ్యంగా ముందుకు రాబోతుంది. రివైవ్డ్ రోమన్ చక్రవర్తి అయిన కడమవారు ఇంకా రాలేదు. ఇతడు వచ్చినప్పుడు కొంచెం కాలం ఉండవలను. ఇతని తరువాత 8వ వాడు వచ్చేస్తాడు. అతడు క్రీస్తు విరోధి. అంటే 1800లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచంలో కొంత విస్తరించి క్రీస్తు విరోధి రావడానికి మొత్తం ప్లాట్ఫామ్ స్థిరపరిచాడు. ఈ 7వ సామ్రాజ్యం క్రీస్తు విరోధి వచ్చే వరకు వీళ్ళు ఉండాలి. అంటే కొంచెం కాలం ఉండవలను. 11వ వచనం. ఉండినది ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును. అంటే ఒకప్పుడు ఉండినవాడు ఇప్పుడు క్రీస్తు విరోధి, పడిపోయిన ఆత్మలో ఒకప్పుడు ఉండినవాడు ఆ 7 పాటు ఒకరినై ఉన్నాడు. అంటే అది ఒక వ్యవస్థ కాబట్టి ఇప్పుడు ఒక మనిషిని ఆవహించి క్రీస్తు విరోధిగా వస్తున్నాడు. అతను తానే 8వ రాజు అగుచు నాశనమునకు పోవును. అంటే ఒకప్పుడు ఉండినవాడు ఇప్పుడు లేనివాడు, కానీ రాబోవాడు ఇతనే క్రీస్తు విరోధి క్రూర మృగము. నీవు చూచిన 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారి వరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజు వలె అధికారం పొందుదురు. ఈ 10 మంది రాజుల చరిత్రలో ఇప్పటిదాకా రాజులు కారు. అయితే రాజులకు ఎలా అధికారం ఉంటుందో అటువంటి అధికారం ఒక్క గడియ అంటే కొద్ది సమయం అధికారం వస్తుంది. అది క్రీస్తు విరోధితో కలిస్తేనే ఆ అధికారమునకు ఒక ప్రయోజనం ఉంటుంది. 13వ వచనం. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఈ 10 మంది కూడా ఒకే ప్రయోజనంతో ముందుకు వెళ్ళాలి. వీరికి ఒక బలము, ఒక అధికారము ఉన్నది. ఈ రెండింటినీ క్రీస్తు విరోధికి ఇవ్వాలి. ఈ 10 మంది రాజులు 10 హార్డ్వేర్ కంపెనీలకు చెందినవారు. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. అంటే క్రీస్తు విరోధి మరియు 10 మంది రాజులు యేసుక్రీస్తు ప్రభువుతో యుద్ధం చేస్తారు. క్రీస్తు విరోధి ఏమో భూరాజులను తన పక్కన తీసుకువస్తుంటే సర్వాధికారి అయిన రాజు యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని తీసుకుని యుద్ధమునకు వెళ్తున్నాడు. మనము అంటే ఎవరంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అయినందున ఆయన ఆ రాజులను జయించును.
అంటే మనము మహిమ శరీరంతో యేసుక్రీస్తు ప్రభు గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తుండగా మనము వెనక గుర్రాలతో మనము వస్తాము. అవి భౌతికమైన గుర్రాలు కావు, మహిమ గుర్రాలు అవన్నీ మహిమ గుర్రాలు అవన్నీ. కాబట్టి ఒకరోజు రాబోతుంది, చివరి యుద్ధంలో ప్రభుతో పాటు మన అందరము కూడా ఈ యుద్ధంలో పాలిభాగస్తులై అక్కడున్న క్రీస్తు విరోధిని అతనికి సంబంధించిన ఈ రాజులను జయిస్తాము. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేసి కూర్చున్న చోటు నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అంటే వేశ్య కూర్చున్న జలములు అవిశ్వాస భూనివాసులను సూచించును, విశ్వాసులు కాదు వాళ్ళు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. క్రీస్తు విరోధి ప్రపంచంలో ఉన్న అన్ని ఎంటర్టైన్మెంట్లను ఆపేస్తాడు, అనవసరమని ఆపేస్తాడు. అవన్నీ ఎందుకు పెట్టాడంటే అతనికి ఆరాధన దొరకట్లేదు కాబట్టి. 6000 సంవత్సరాలు వీటి ద్వారా మనుషులను మభ్యపెడుతూ ఆరాధన పొందుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. వీరికి తిండి ఇవ్వకపోతే ఖచ్చితంగా నన్ను ఆరాధిస్తారు. ఇంతకాలం ఎంటర్టైన్మెంట్లోకి మనుషులను కావాలనే నెట్టాడు. ఎందుకంటే దేవునికి విరోధంగా దూరంగా పెట్టడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. అంటే సినిమాలు చూడాలన్నా, పాట వినాలన్నా, క్రికెట్ ఆడాలన్నా, డిజిటల్ సర్వీసులు కావాలన్నా వీటన్నిటినీ క్రీస్తు విరోధి ఆపేస్తున్నాడు. అంటే దేవుడు సాతాను చేతనే సాతాను ప్రవేశపెట్టిన ఆ బబులోని సిస్టానికి లేదా వ్యవస్థకు స్వస్తి పలికిస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. దేవుని మాటలు నెరవేర వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పమును కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. ఈ 10 మంది రాజులు వారంతట వారు సాఫ్ట్వేర్ కంపెనీలు అభివృద్ధి చేసుకుంటూ ప్రపంచమును తమ గుప్పెట్లో పెట్టుకుంటూ బబులోను అంతటిని దానిలోకి బదిలీ చేయించుకుంటూ చివరిలో అధికారం ఆ మృగమునకు అంటే క్రీస్తు విరోధికి అప్పగించాలని దేవుడు తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. అధికారమంతా క్రీస్తు విరోధికి వారు అప్పగించినప్పుడు క్రీస్తు విరోధి వీరంతా నన్ను ఆరాధిస్తున్నారు కనుక ఈ వేశ్య అంటే ఈ బబులోను అవసరం లేదని బటన్ నొక్కి నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని సంకల్పం నెరవేరింది కాబట్టి మహాబబులోను సిస్టమ్ నాశనమైపోయింది. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణము. ఆ స్త్రీ కాదు, ఈ ప్రపంచమంతా సాతాను భూరాజుల చేతిలో ఉన్నది. ఆ పట్టణము మహాబబులోను. దేవుడి చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.